హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు నీట్ ఛానల్. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం బీఫామ్ అంటే బీఫామ్ బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ మరియు ఫార్మ్ డి అంటే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ ఏదైతే ఉన్నదో ఈ రెండు కోర్సెస్ గురించి క్లియర్ గా అనలైజ్ చేస్తాం, డిస్కస్ చేస్తాం, అర్థం చేసుకుంటాం. దట్ మీరు కనుక ఈ రెండు కోర్సెస్ లోని ఏది తీసుకున్నా కూడా మీకు స్కోప్ ఎలా ఉంటుంది, కెరియర్ ఎలా ఉంటుంది అన్నిటికన్నా ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మనకి ఈ పర్టికులర్ కోర్సెస్ తో సంబంధించి కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి, ఓకే, టాప్ కాలేజెస్ ఏమిటి, ఇంకా ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఈ రెండు కోర్సెస్ లో మీరు ఏదైనా తీసుకుంటున్నారంటే ఫ్యూచర్ లేదంటే కెరియర్ స్కోప్ ఉన్నదా లేదా, శాలరీ ఎర్నింగ్ ఎలా ఉంటుంది, అవన్నీ అలాగో డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో సెషన్ ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మీ అందరికీ ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది ఈ రెండు కోర్సెస్ లో ఏది తీసుకోవాలో. సో చాలా మంది స్టూడెంట్స్ నన్ను ఏం డౌట్ అడిగారంటే ఈ బీఫామ్ మరియు ఫార్మ్ డి ఏంటి, వీటి రెండిట్లో ఏ కోర్స్ బెటరు, ఏ కోర్సులో ప్రతి కోర్స్ ఈ రెండిట్లో ఉన్న కరిక్యులం ఏంటి, ఓకే, ఇవన్నిటి గురించి డీటెయిల్ గా అడిగారు. సో అది ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం అన్నిటికన్నా ఫస్ట్. సో బిఫోర్ డిస్కసింగ్ దట్ మెయిన్ టాపిక్ మనం మాట్లాడుకుందాం లిటిల్ బిట్ అబౌట్ ద వేదాంత లెర్నింగ్ సెంటర్స్. సో వేదాంత లెర్నింగ్ సెంటర్స్ ఆర్ ద ఆఫ్లైన్ సెంటర్స్. ఎక్కడైతే నీట్ లాంగ్ టర్మ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీయింగ్ ఇన్ అన్ ఆఫ్లైన్ సెటప్ ఫర్ నీట్, మీరు కనుక యాక్చువల్ గా ఆఫ్లైన్ లోని నీట్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నారంటే మాత్రం వేదాంత లెర్నింగ్ సెంటర్స్ విల్ బి అ గుడ్ ఆప్షన్. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి తెలంగాణలోని హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్లోని, అదే మనకి ఆంధ్రాలో వచ్చేసి విశాఖపట్నం, విజయవాడ, ఇంకా తిరుపతిలోని సెంటర్స్ లోని ఆల్రెడీ మనకి బ్యాచెస్ స్టార్ట్ అయిపోయాయి. సో ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ యూ కెన్ హరీ అప్. త్వరగా ఈ పర్టికులర్ స్క్రీన్ మీద ఉన్న నంబర్స్ మీరు డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు, మీ నియరెస్ట్ సెంటర్ది, లేదంటే కింద డిస్క్రిప్షన్ లో కూడా మీకు లింక్స్ ఉంటాయి. అండ్ యూ కెన్ గెట్ టు నో అబౌట్ ద అడ్మిషన్ ప్రొసీజర్, ఫీజ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకేనా? సో let us go ahead into our topic further with respect to BPharm and Pharm D. Okay, so BPharm ఇంకా Pharm D ఏవైతే ఉన్నాయో BPharm మరియు Pharm D ఏవైతే ఉన్నాయో వీటి గురించి మాట్లాడుకున్నట్లయితే ద ఫస్ట్ థింగ్ దట్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ఇస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్. కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది, మీరు ఒకసారి ఈ కోర్సులో ఎంటర్ అయిన తర్వాత మీకు యాక్చువల్ గాను ఎంత డ్యూరేషన్ ఉంటుంది అనేది చూడండి. అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి BPharm వచ్చేసి మనకి దాదాపు 4 ఏళ్ల కోర్స్ ఉంటుంది. ఇందులో మనకి ఎలాంటి ఇంటర్న్షిప్ ఉండదు. కొన్ని చోట్ల BPharm ని 3 years లో కూడా కంప్లీట్ చేసి పడేస్తున్నారు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద యూనివర్సిటీ. వేరే యూనివర్సిటీస్ లో వేరే కరిక్యులం ఉంటుంది. దాని తగ్గట్టు మీకు 3 నుంచి 4 ఏళ్ల వరకు ఉంటుంది. ఎక్కువగా అయితే 4 ఏళ్లే ఉంటున్నది. ఇప్పుడు ఈసారి ఇంకా 4 ఏళ్ళు చేసి పడేసి ఉంటారు ఆల్మోస్ట్. అదే ఫార్మ్ డి వచ్చేసి మీకు దాదాపు 6 ఏళ్ల వరకు ఉంటుంది. 6 ఏళ్ళు. ఇంకా MBBS 5.5 ఏళ్లలో అయిపోతుంది, BDS 5 ఏళ్లలో అయిపోతుంది, ఆయుష్ కోర్సెస్ 5.5 ఏళ్ళు అయిపోతుంది. ఇది మాత్రం పూర్తిగా 6 ఏళ్ల వరకు ఉంటుంది. అంటే ఒకసారి ఎంటర్ అయ్యారంటే మాత్రం 2025 ఇవాళ ఈ ఏడాది ఎంటర్ అయ్యారంటే మాత్రం 26, 27, 28, 29, 30, 31 వరకు మీకు కంప్లీట్ అవుతుంది అనమాట ఫార్మ్ డి. అలాగా. సో అంత డెప్త్ లో మీరు యాక్చువల్ గా ఫార్మకాలజీ గురించి నేర్చుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇంత 6 ఏళ్ళు ఎందుకు కావాలి ఇక్కడ, ఎందుకంటే మీరు ఇక్కడ యాక్చువల్ గా డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చేస్తున్నారు. యూ విల్ బి బేసికలీ డాక్టర్స్ ఆఫ్టర్ యూ కంప్లీటింగ్ దిస్. అర్థమైందా? మీరు డాక్టర్ అవుతారు ఇక్కడ ఫైనల్ గాను. నార్మల్ గా BPharmసీలో మీకు అలాగేమీ ఉండదు. ఓకే, యూ విల్ బి డూయింగ్ బ్యాచులర్స్. దాని తర్వాత మీరు వెళ్ళి కావాలంటే మాస్టర్స్ కూడా చేయొచ్చు. అది ఓకే. ఇప్పుడు మనకి యాక్చువల్గా చూసుకున్నట్లయితే వీటి కరిక్యులం ఎలా ఉంటుంది. ఇప్పుడు BPharm లో వచ్చేసిన ఫార్మస్యూటికల్స్ కి సంబంధించి బేసిక్స్ అన్ని చాలా బాగా నేర్చుకుంటారు మీరు. ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీస్, ఇందులో అయితే కెమిస్ట్రీలో అయితే సూపర్ డెప్త్ ఉంటుంది మీకు, అందులో డౌటే లేదు. ఇంకా మెయిన్ ఏంటంటే మనకి ఇందులో ఫార్మకాలజీ, ఫార్మస్యూటిక్స్, ఓకే, దాని తర్వాత ఫార్మకాగ్నసీ, ఫార్మస్యూటికల్ అనాలిసిస్, మెయిన్ గా ఏంటంటే ఫార్మకోకైనెటిక్స్, ఇవన్నీ ఉంటాయి మీకు. మన బాడీలో వేరే డ్రగ్స్ ఎలా ఫంక్షన్ అవుతాయి, ఎలా వేరే చోట్ల వెళ్ళి అవి రియాక్ట్ అయ్యి ఎలా మనకి రిలీఫ్ తీసుకొని వస్తున్నాయి, వెదర్ విత్ రెస్పెక్ట్ టు పెయిన్ కిల్లర్స్ అవనండి, యాంటీబయాటిక్స్ అవనండి, లేదు అంటే ఫర్ సపోజ్ అదే అనాల్జెసిక్స్ అంటే పెయిన్ కిల్లర్స్, దాని తర్వాత NSAIDs, మనకి పారాసెటమాల్, ఆస్పిరిన్ ఇవన్నీ వస్తాయి అందులోని. ఓకే, దాని తర్వాత మనకి నేను అన్నట్టు ఈ పెన్సిలిన్ యాంటీబయాటిక్స్ గురించి వస్తుంది. అలా కాకుండా మనకి బోల్డ్ అని వేరే టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి మార్కెట్లో. ఎన్నో టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. బ్లడ్ ప్రెషర్ తో సంబంధించిన డ్రగ్స్, షుగర్ తో, డయాబెటీస్ తో సంబంధించిన డ్రగ్స్, దాని తర్వాత న్యూరల్ డిజార్డర్స్ తో సంబంధించిన డ్రగ్స్, అలాంటి ఎన్ని మందులు ఉన్నాయో వాటన్నిటి గురించి చాలా బాగా చదువుతారు మీరు. ఇప్పుడు మనకి ఫార్మ్ డిలో మీకు ఏంటి ఎక్స్ట్రా ఉంటుందంటే ఆల్రెడీ ఏదైతే BPharm లో చదువుతారో అది అలా కూడా చదువుతారు. యాడెడ్ టు దట్ మీరు క్లినికల్ సెటప్స్ లో యాక్చువల్గా ఎలా వర్క్ చేయాలో నేర్చుకుంటారు. సో డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే వెన్ యూ కంప్లీట్ ఫార్మ్ డి యు ఆర్ యాక్చువల్లీ, ఎందుకు ఫార్మ్ డి అవసరం ఎందుకు వచ్చింది చూడండి. ఫార్మ్ డి అనేది ఏదో చాలా పాత కోర్స్ ఏం కాదు, గత కొన్ని 100 ఏళ్ల నుంచి ఈ కోర్సు నడుస్తూనే ఉంది అనేవి లేదు అలాగా. ఓకేనా? ఈ కోర్స్ చాలా రీసెంట్ గా అనౌన్స్ అయింది. ఎందుకు ఈ కోర్స్ రీసెంట్ గా అనౌన్స్ అయింది అంటే దెర్ వాజ్ ద నీడ్ ఫర్ ఫార్మకాలజికల్ డాక్టర్స్.
డ్రగ్ డెవలప్మెంట్ లోని ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ వస్తుంది అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ప్రతిసారి ఒక్కొక్క కొత్త హెల్త్ ఇష్యూతో సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూనే ఉండాలి. ఒక పర్టికులర్ హెల్త్ ఇష్యూకి వేరే వేరే మనుషుల్లో వేరే వేరే విధాలుగా డ్రగ్స్ యాక్ట్ చేస్తాయి. ఇప్పుడు నాకు ఒక పర్టికులర్ మెడిసిన్ ఇస్తే నాకు వేరంగా దానివల్ల రిలీఫ్ రావచ్చు, కొందరికి అదే మంది ఇచ్చినప్పుడు రిలీఫ్ రాకపోవచ్చు. సో దెర్ ఇస్ అ నీడ్ టు డెవలప్ ద డ్రగ్స్ అకార్డింగ్ టు ద పేషెంట్స్ నీడ్స్. సో అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈ డ్రగ్ డెవలప్మెంట్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఎక్స్టెన్సివ్ గా రీసెర్చ్ చాలా ఇంపార్టెంట్. దానికోసం క్లినికల్ ఐడియా చాలా ఎక్కువ ఉండాలి. అంటే డైరెక్ట్ గా పేషెంట్స్ తో ఇంటరాక్ట్ అవడం, ఇంకా పేషెంట్స్ కి యాక్చువల్ గా ఎలాంటి మెడిసిన్స్ వర్క్ అవుతున్నాయి అన్నది మీరు డైరెక్ట్ గా ఏవైతే యాక్చువల్ గా నార్మల్ అలోపతిక్ డాక్టర్స్ ఉంటారో వాళ్ళతోటి, ఓకే, ఇంకా వేరే డాక్టర్స్ తోటి మీరు ఇంటరాక్ట్ అవుతూ మీరు కూడా ఒక డాక్టర్ లా క్లినికల్ సెటప్స్ లోని రౌండ్స్ అవి చేసి తెలుసుకుంటారు మెడిసిన్స్ ఎలా వర్క్ అవుతున్నాయో పేషెంట్స్ కి. దాని తగ్గట్టు మీరు డ్రగ్ డెవలప్మెంట్ లో కూడా వెళ్తారు, ఇంకా స్టడీ చేస్తారు. సో దానివల్ల ఫార్మ్డీ కొంచెం ఇంపార్టెంట్ అయిపోతుంది. నేనైతే చాలా చిన్న ఆస్పెక్ట్ చెప్పాను, ఇంకా ఎంతో బోల్డ్ అనే ఆస్పెక్ట్స్ ఉంటాయి దీంట్లోని. నేనైతే చాలా చిన్న విషయమే చెప్పాను ఇందులో. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లోని క్లినికల్ సెటప్స్ లోని వర్క్ చేస్తారు యాజ్ డాక్టర్స్ ఎవరైతే ఫార్మ్డీ తీసుకుంటారో. ఇది డిఫరెన్స్. ఇప్పుడు ముందుకెళ్తే మనకి మెయిన్ గా ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే బీ ఫార్మసీ చేస్తారో మీరు ఫార్మసిస్ట్ లా వర్క్ చేయొచ్చు, పెద్ద పెద్ద క్లినిక్ ఫార్మసిస్ట్ లా చేయొచ్చు, పెద్ద పెద్ద మెడికల్ షాప్స్ ఉంటాయి అక్కడ, కమ్యూనిటీ ఫార్మసీస్ లో, హాస్పిటల్స్ లోని, ఫార్మస్యూటికల్ కంపెనీస్ లో మీకు జాబ్స్ ఉంటాయి. ఓకే, రీసెర్చ్ లో కూడా మీరు వెళ్ళొచ్చు. అది కాకుండా మీరు ఎంఫార్మ్ కూడా చేయొచ్చు. అదే ఫార్మ్డీలో ఉన్న వాళ్ళు డైరెక్ట్ గాను పేషెంట్ సెంటర్డ్ కేర్ లోని వెళ్ళిపోతారు. ఓకే, క్లినికల్ రౌండ్స్ చేయడం, డ్రగ్ థెరపీ రికమెండేషన్స్ చేయడం, పేషెంట్స్ మానిటర్ చేయడం, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ తో కొలాబరేట్ అవ్వడం. ఓకే, అది కాకుండా మనకి వేరే ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు ఫార్మ్డీ చేసిన తర్వాత మళ్ళీ దాని తర్వాత చేయాల్సింది ఏమి ఉండదు. 6 years స్టడీ ఒకటే ఉంటుంది, పూర్తిగా ఒకసారి కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేస్తారు. దాని తర్వాత మళ్ళీ దాంట్లో మాస్టర్స్ లాంటివి ఏమి ఉండవు, ఇంకా అంతే. అదొకటే కోర్సు, ద వన్ అండ్ ఓన్లీ, కంప్లీట్ చేసుకుని బయటకు వస్తారు. ఓకే, అది. ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీ అందరికీను డౌట్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే, ఓకే, వీటితో సంబంధించిన కట్ ఆఫ్స్ ఏమిటి. ఓకే, నేను ఇప్పుడు 6 ఏళ్ళు దూరిపోతున్నాను అన్న ఈ కోర్సులోని మీరు అనుకొని దూరాలి. ఇప్పుడు చూడండి, మీరు ఫర్ సపోజ్ బీ ఫార్మ్ లేదంటే ఫార్మ్డీ తీసుకున్నప్పుడు దిస్ ఇస్ వన్ థింగ్ దట్ యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్. బీ ఫార్మ్ అనేది కంపారిటివ్ గా త్వరగా కంప్లీట్ అయిపోతుంది అండ్ యూ కెన్ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ వన్స్ ఇట్ ఇస్ డన్ కదా. కానీ ఫార్మ్డీ అలా కాదు. ఫార్మ్డీకి కొంచెం డిఫరెన్స్ వచ్చేస్తుంది. మీరు 6 ఏళ్ల వరకు ఇదే కోర్సులో దూరిపోతారు. ఇది అయ్యి బయటకు వచ్చిన తర్వాత మీరు ఈ పర్టికులర్ ఫీల్డ్ లోనే కంటిన్యూ అవ్వాలి. బీ ఫార్మ్ లో చాలా మంది ఏం చేస్తారంటే బీ ఫార్మ్ చేసి వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ కూడా మాస్టర్స్ కి వెళ్తూ ఉంటారు. సో అక్కడ అదొక ఆపర్చునిటీ ఉంటుంది. సో అన్ని ఒకసారి చూసేసుకోండి. మీరు క్లినికల్ సెటప్స్ లో కష్టపడి వర్క్ చేద్దాం అనుకుంటున్నారు, ఓకే, ఇంకా పేషెంట్ సెంట్రిక్ కేర్ మీకు యాక్చువల్గా ఇంపార్టెంట్, డాక్టర్ అవుదాం అనుకుంటున్నారంటే దెన్ ఇట్ ఈస్ వెరీ వెల్ అండ్ గుడ్ ఫార్మ్డీ. లేదంటే బీ ఫార్మ్ అనేది బేసిక్ గా చూసుకున్నట్లయితే మాత్రం పని అయిపోతుంది దాంతో మనకి. ఓకే, దాంతో పని అయిపోతుంది, బీ ఫార్మ్ తోనే పని అయిపోతుంది. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, అది. సరే, ఇప్పుడు నెక్స్ట్ మనం మెయిన్ గాను ఇంపార్టెంట్ కాలేజెస్, టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దాని గురించి చూసుకుందాం. ఇంకా లాస్ట్ లో కట్ ఆఫ్స్ గురించి చెప్తాను మీకు. ఇప్పుడు ఆంధ్రాలో వచ్చేసి టాప్ ఫార్మసీ కాలేజెస్ ఏమిటి, ఈ ఫార్మసీ కాలేజెస్ ఏవైతే మాట్లాడుతున్నానో ఇక్కడ మీకు బీ ఫార్మ్ ఫార్మ్డీ రెండు ఉంటాయి. ఓకేనా, మనకి బీ ఫార్మ్ ఫార్మ్డీ రెండు ఉంటాయి. ఓకే, సరే చూడండి, అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మనకి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ RVS నగర్ తిరుపతిలో ఉంటుంది. ఓకే, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ RVS నగర్ తిరుపతిలో ఉంటుంది. అన్నిటికన్నా ఫస్ట్. దాని తర్వాత రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ రైపర్ అంటాం అనంతపూర్లోని. దాని తర్వాత అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్స్ విజయనగరంలో, GIT స్కూల్ ఆఫ్ ఫార్మసీ రాజమండ్రి, రామిరెడ్డి మెమోరియల్ కాలేజ్, చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్. ఓకే, చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్. దాని తర్వాత అన్నమాచార్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, KVSR సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్. దాని తర్వాత మనకి ఇంకా ఫర్దర్ ఇంకా బోల్డ్ అని ఉన్నాయి ఇక్కడ. AM రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, AU కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ విశాఖపట్నం, ఆదిత్య ఫార్మసీ కాలేజ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఉంటుంది మీకు, శ్రీ పద్మావతి స్కూల్ ఆఫ్ ఫార్మసీ, ఓకే, శ్రీ విష్ణు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విష్ణుపూర్ లో ఉంటుంది. దాని తర్వాత నసరావుపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్, దాని తర్వాత విశ్వభారతి కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఏదైతే ఉన్నాయో ఇలాంటి డిఫరెంట్ ఫార్మస్యూటికల్ కాలేజెస్ అనేవి మనం చూస్తాం అనమాట. ఓకే, అది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మసీ కాలేజెస్ దట్ యూ విల్ బి సీయింగ్ ఇన్ ఆంధ్రాలో వచ్చేసి. అదే తెలంగాణలో మనం వెళ్ళిపోతే మాత్రం అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మీ అందరికీ తెలుసు. వన్ ఆఫ్ ద టాప్ చాయిసెస్ అవుతుంది అనురాగ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చాలా మంది స్టూడెంట్స్ కి. దాని తర్వాత డెక్కన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ, ఓకే, పద్మావతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ హైదరాబాద్, వాగ్దేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ వరంగల్, ఓకే, శ్రీ దత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ
దాని తర్వాత సిఎంఆర్ కాలేజ్, ఓకే, దాని తర్వాత లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్, దాని తర్వాత పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ మేదక్, ఓకే. అలాగే మనకి మల్లారెడ్డి కాలేజ్ సికింద్రాబాద్, ఎంఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మేదక్, స్కూల్ ఆఫ్ ఫార్మసీ గురునానక్, దాని తర్వాత హైదరాబాద్ చైతన్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అండ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఓకే, వరంగల్. దాని తర్వాత ఇలా ఎక్కడైతే రీసెర్చ్ అని ఉంటుందో అక్కడ గ్యారంటీగా ఫార్మ్ డీలు ఉంటాయి అన్నమాట, అలాగా, ఓకే. అది కాకుండా అక్కడ రీసెర్చ్ చాలా ఎక్కువ జరుగుతుంది, అంటే మెడికల్ ఏదైతే మెడిసిన్స్ మీద డ్రగ్ రీసెర్చ్ ఏదైతే ఉందో నడుస్తుంది అక్కడ. అన్వర్ ఉలూమ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ హైదరాబాద్, సుల్తాన్ ఉలూమ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ హైదరాబాద్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ నల్గొండ, ఇంకా సివిఎం కాలేజ్ కరీంనగర్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద టాప్ కాలేజెస్ ఏవైతే ఎక్కడైతే మీరు ఫార్మసీ చేయొచ్చు, వెదర్ బీఫామ్ లేదంటే ఫార్మ్ డీతో సంబంధించి మీరు చెక్ చేసుకోవాలి. కొన్ని చోట్ల మాత్రమే ఫార్మ్ డీ ఉంటుంది. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫార్మ్ డీ అన్ని చోట్ల చేయడం కుదరదు. దాంతో ఇప్పుడు ఎవరైనా ఫార్మ్ డీ చెప్తున్నారంటే, టీచింగ్ చేస్తున్నారంటే వాళ్ళు ఫార్మ్ డీ చేసి ఉండాలి, అప్పుడే వాళ్ళు టీచింగ్ చేయగలరు. అన్నిటికన్నా ఫస్ట్ రూల్ ఇది అయిపోతుంది వాళ్ళకి. సో అందుకే చాలా తక్కువ కాలేజెస్ లోనే ఫార్మ్ డీలు ఉంటాయి. దాని తర్వాత నంబర్ 2 వచ్చేసి దాంతో సంబంధించిన ఎక్స్పర్టీస్ ఇంకా కరిక్యులం హ్యాండిల్ చేయడానికి అన్ని కాలేజెస్ కుదరదు. సో అన్ని కాలేజెస్ లో మీకు ఫార్మ్ డి ఉండదు, బీ ఫార్మ్ ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి చాలా ఇంపార్టెంట్ కోర్స్ వస్తుంది, డి ఫార్మ్ అంటే డిప్లొమా ఆఫ్ ఫార్మసీ. అది ఒక 2 ఏళ్లే ఉంటుంది అంతేను, అది డిప్లొమా. అది చేసుకున్న తర్వాత ఈజీగా మనకి ఫార్మసీ షాప్స్ ఉంటాయి కదా, మెడికల్ షాప్స్, అవి పెట్టుకోవచ్చు అనమాట. ఎక్కువగా దానికోసమే చేస్తారు అది. సో మనకి అది డిప్లొమా అయిపోతుంది డి ఫార్మ్. సో దాంతో సంబంధించి కూడా చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది, డి ఫార్మ్ కూడా ఫార్మ్ డి సేమేనా అని. డి ఫార్మ్ వేరు, అది డిప్లొమా. ఫార్మ్ డి డాక్టర్ ఆఫ్ ఫార్మసీ, అది 2 ఏళ్ళు అయితే ఇది 6 ఏళ్ళు. చాలా ఇంపార్టెంట్. దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా పెద్ద ఏం లేదు, ఇంటర్ అయిన తర్వాత చేసేయచ్చు. వీటి రెండింటికి ఎలిజిబిలిటీ క్రైటీరియా సింపుల్, ఈఏపీ సెట్ చేసి ఉండాలి, గ్యారంటీగా ఈఏపీ సెట్ మీరు రాసి ఉండాలి. ఆ ఈఏపీ సెట్ లోని మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు మీరు అప్లై చేసిన తర్వాత. ఆ మెరిట్ లిస్ట్ లో మీ పేరు ఉండాలి, అప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారు కౌన్సిలింగ్ కి. సింపుల్ ఆన్లైన్ కౌన్సిలింగ్ ఉంటుంది, దీంట్లో పెద్ద డౌట్ ఏమీ లేదు. ఇప్పుడు ఈ కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయని చెప్తున్నాను నేను మీకు ఇప్పుడు. ఇవి 2023వి కట్ ఆఫ్స్, యాక్చువల్గా 2024వి కావు. 2024 అయితే లాస్ట్ ఇయర్ కదా. సో 2023వి కట్ ఆఫ్స్. 2024 డేటా ఏదైతే ఉందో నేను ఇప్పుడు ఇంకా అనలైజ్ చేస్తున్నాను. సో ఒకసారి నాకు కరెక్ట్ గా మొత్తం డేటా దొరికిందంటే మాత్రం నేను చెప్పేస్తాను. కానీ ఒక విషయం మాత్రం క్లియర్ నాన్న, కట్ ఆఫ్స్ పెద్దగా మారలేదు, ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ద సేమ్, ఓకే. 2-3 ఏళ్ల నుంచి మీ కట్ ఆఫ్స్ ఇలాగే ఉన్నాయి. జనరల్ కేటగిరీకి నేను మెయిన్ గా బీ ఫార్మసీ గురించి చెప్తున్నాను. బీ ఫార్మసీకి మీకు కట్ ఆఫ్స్ టెన్షన్ లేదు, హాయిగా మీకు 1,20,000 ర్యాంక్ వరకు వచ్చినా కూడా సీట్లు వచ్చాయి, అంతవరకు ఉంది. ఇక్కడ మనకు వచ్చేసి 23,699, 24K ర్యాంకు. ఇక్కడ బీసీఏకి 80K ర్యాంకు, బీసీడీకి 40K ర్యాంకు, బీసీబీకి 33K ర్యాంకు, బీసీఈకి 30K, బీసీసీకి 26K, షెడ్యూల్ ట్రైబ్ కి ఎస్టీకి 70K, ఇంకా ఎస్సీకి 1,20,000, 1.2 lakhs. సో మీకు 1 lakh దాటి కూడా వచ్చినా కూడాను ఎన్ని ఫార్మసీ కాలేజెస్ ఉన్నాయంటే మాత్రం అక్కడ మీరు అడ్మిషన్స్ దొరికిపోతాయి. సో మీరు ఫార్మసీ చేద్దాం అనుకుంటున్నారే మాత్రం టాప్ కాలేజెస్ చూసుకోండి. ఇది ఇంజనీరింగ్ లాంటిది అనమాట, ఓకే. ఇప్పుడు బోల్డ్ కాలేజీలు ఉన్నాయి, కానీ మంచి కాలేజీల్లో వెళ్ళడం ఇంపార్టెంట్. సో టాప్ కాలేజెస్ కోసం ఏం చేయండి, ఏదైతే నేను మీకు చెప్పేసి ఇచ్చాను, ఓకే. లేదంటే మీరు ఓన్ రీసెర్చ్ మీద కూడా మీరు యాక్చువల్గా బిలీవ్ చేయొచ్చు. అది వచ్చేసి ఆంధ్రాలో, ఈ కట్ ఆఫ్ మీకు ఆంధ్రాలోని. తెలంగాణలో వచ్చేసి కూడా సిమిలర్ కట్ ఆఫ్ ఉంటుంది, కొంచెం బెటర్, ఓకే. సో కొంచెం ఇంకా టఫ్ గా ఉంటుంది మీకు. అక్కడ మీకు ఇంకా 24Kకి జనరల్ కేటగిరీకి ర్యాంక్ వచ్చింది, కానీ ఇక్కడ 21Kకి కట్ ఆఫ్ కొడుతున్నది అదొకటి. ఇక్కడ 75K, ఇంకా మిగతా కట్ ఆఫ్స్ అని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 1.1 lakhs వరకు మీకు కట్ ఆఫ్స్ అనేవి వెళ్తున్నాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ, అందుకు ఇక్కడ 7,758 సీట్స్ ఉంటాయి, ఇక్కడ 12,203 సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 చోట్ల కొంచెం నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగే ఉంటాయి, నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఒకటో 2 యాడ్ అయ్యి ఉంటాయి. సో మేబీ ఒక లెక్క వేసుకోండి, ఒక 100 to 150 సీట్స్ ఇంకా పెరిగే ఉంటాయని చెప్పవచ్చు మనం కంపారిటివ్గా ఇప్పుడు. సరే, సో ఏపీలో టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ మనకి ఫార్మ్ డీతో సంబంధించి చాలా తక్కువ ఉంటాయి, 1,920 మాత్రమే. ఇంకా తెలంగాణలో వచ్చేసి 1,770 మాత్రమే. చాలా తక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. ఇంత తక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉండడం వల్ల, జస్ట్ 1,900 1,700 ఉండడం వల్ల మనకి కట్ ఆఫ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఓకే. దీంట్లో కట్ ఆఫ్స్ వచ్చేసి మనకి జనరల్లో వచ్చేసి జస్ట్ 5K to 10K లోనే కొట్టేస్తుంది కట్ ఆఫ్, ఓకే. అదే మ్యాక్సిమం హైయెస్ట్ కట్ ఆఫ్ మనకి 30K వరకు ఎస్సీ వాళ్ళకి వెళ్తుంది అంతేనా, అది. సో మిగతా అందరికి కట్ ఆఫ్స్ దాని మిడిల్లో ఉంటాయి, ఓకే. సో 30K ర్యాంక్ క్రాస్ అవ్వదు మీకు ఎక్కువగాను. 30K ర్యాంక్ లోపు ర్యాంక్ ఉండాలి, అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓకే. ఎస్సీ ఎస్టీ ఎవరైతే యాక్చువల్గా స్టూడెంట్స్ ఉన్నారో ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అందరికీ మనం ఉంటుంది. అదే బీసీ స్టూడెంట్స్, బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ అందరూ, వాళ్ళందరికీ చూసుకున్నట్లయితే మనకి 20K వరకు వచ్చిన, అప్పుడప్పుడు 25K వరకు వచ్చిన సీట్లు వచ్చాయి. ఈడబ్ల్యూఎస్కి 15K వరకు వచ్చిన సీట్లు వచ్చాయి, కానీ జనరల్ కేటగిరీకి 10K లోపు కొట్టేస్తుంది ర్యాంకు,
ఓకే. సో అక్కడే మనకు క్లోజ్ అయిపోతుంది జనరల్ కేటగిరీ. సో ప్రిఫరబుల్లీ ఒక 15K వరకు అయినా కూడా కొంచెం పర్వాలేదు అనుకోవచ్చు, జనరల్ కేటగిరీ వాళ్ళు ట్రై చేయొచ్చు, తప్పేమీ లేదు అది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కట్ ఆఫ్స్. ఇప్పుడు మీరు ఫైనల్ గా ఏ కోర్స్ చేయొచ్చు, అదొక ఫైనల్ గా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది మీ అందరికి, దట్ బీ ఫార్మ్ చేయాలా లేదంటే ఫార్మ్ డి చేయాలా, ఏది చేయాలి అంతే అయితే క్లియర్ గా ఐడియా ఇచ్చాను అన్న. ఇప్పుడు మీరు క్లినికల్ సెటప్స్ లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారు, కష్టపడి ఫార్మకాలజీ గురించి డీటెయిల్డ్ గా మంచిగా నేర్చుకొని డాక్టర్స్ అవుదాం అనుకుంటున్నారు ఫార్మసీలో అయితే మాత్రం ఫార్మ్ డి తీసుకోవచ్చు. అండ్ ఫర్ దాట్ మీకు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే కట్ ఆఫ్స్ కూడా కష్టంగా ఉంటాయి. సో మీ ర్యాంక్ కూడా దాని తగ్గట్టు వచ్చి ఉండాలి. రెండోది బీ ఫామ్ లో మీకు ఆ టెన్షన్ లేదు. మీ ర్యాంక్ ఎంత వచ్చినా కూడా మీకు ఎక్కడో ఒకటి కాలేజ్లో సీట్ దొరికిపోతుంది, హాయిగా బ్యాచులర్స్ చేసుకోవచ్చు మీరు. అది కాకుండా మీకు అక్కడ రెస్ట్రిక్టెడ్ గా ఓన్లీ ఆ ఫీల్డ్ లోనే మీరు ఉండిపోరు, యూ విల్ హ్యావ్ మోర్ స్కోప్ ఆల్సో. సో రెండు ఆలోచించుకోండి, మీరు డెడికేటెడ్ గా ఒక దగ్గర వెళ్దాం అనుకుంటున్నారా, లేదు అంటే పర్వాలేదు నేను ఒక బ్యాచులర్స్ చేసి ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను చాలు అనుకుంటే అప్పుడు బీ ఫామ్ తీసుకుంటారు. సో అది కాకుండా మీ ర్యాంక్ కూడా నేను అన్నట్టు డిపెండ్ అవుతుంది, మీ ర్యాంక్ ఎలా ఉందో దాని తగ్గట్టు మీరు కోర్సెస్ చూస్ చేసుకోవాలి రెండింటిలో. సో దట్స్ అబౌట్ ఇట్ నాన్న. ఇంకొక లాస్ట్ సజెషన్ నేను మీకు ఇస్తాను, దట్ ఈస్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బీ ఫామ్ చేస్తున్నారు లేదంటే ఫార్మ్ డి చేస్తున్నారంటే మాత్రం రిలేటివ్స్ లో లేదంటే ఫ్రెండ్స్ లోని కాల్ చేసి కనుక్కొని వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడి చూడండి. అప్పుడు మీకు అర్థం అవుతుంది ఆ కోర్సెస్ ఎలా ఉన్నాయి, కరిక్యులం ఎలా ఉన్నది అనేది. మీకు అది కరెక్టా కాదా అని ఒక ఐడియా వచ్చేస్తుంది వాళ్ళతో మాట్లాడితే, వాళ్ళు మీకు చెప్పేసిస్తారు. సో ట్రై టు డూ దాట్ యాజ్ వెల్ ఇఫ్ పాసిబుల్. సో థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మనం మళ్ళీ నెక్స్ట్ ఇలాంటి ఇంకో ఇన్ఫార్మేటివ్ సెషన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఆల్ ది బెస్ట్ ఫర్ కౌన్సిలింగ్. టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే. థ్యాంక్ యూ జెంటల్స్, థ్యాంక్ యూ.